హాయ్ వ్యూయర్స్, ఎడ్యుతేజ్ ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం జరుగుతున్న పోటీ పరీక్షలకు, రాబోయే కాలంలో జరగబోయే డిఎస్సి, టెట్ మరియు ఇతర పోటీ పరీక్షలకు చక్కనైన సబ్జెక్ట్ను అందించాలనే కుతూహలంతో ఈ ఛానల్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మీ అందరికీ ఒక రామబాణంలా పనిచేస్తుందని ఆశిస్తూ మొదటి టాపిక్గా 8th క్లాస్ ఫిజికల్ సైన్స్ నుండి బలాల రకాలు అనే దాన్ని ఎంచుకోవడం జరిగింది. బలము అనగా ఏమిటి అనేది తెలుసుకుందాం. బలము అంటే ఏదైనా వస్తువును లాగడాన్ని లేదా నెట్టడాన్ని బలం అంటారు. ఈ బలం అనే భావనను మొట్టమొదటిసారి ప్రస్తావించిన సర్ ఐజాక్ న్యూటన్ పేరు మీదుగా దీని యొక్క ప్రమాణాన్ని న్యూటన్గా కొలవడం జరుగుతుంది. దీన్ని ఎన్ అనే అక్షరంతో సూచించడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఒక వస్తువుపై బలం ఎలా పనిచేస్తుంది మరియు దాని ప్రభావం వస్తువును ఎలా పరివర్తనం చెందిస్తుందో తెలుసుకుందాం. మొదటగా చూసుకుంటే నిశ్చల స్థితిలో ఉండే ఒక వస్తువును కదిలించేలా చేస్తుంది. అనగా ఒక నిశ్చల స్థితిలోని ఉన్న వస్తువుపై బలాన్ని ప్రయోగిస్తే అది దాని యొక్క స్థానంలో మార్పును పొందుతుంది. అలాగే ఒక వస్తువు చలనంలో ఉన్నప్పుడు దాని వేగాన్ని మారుస్తుంది. అంటే బలం అనేది వేగాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. వస్తువు ప్రయాణించిన దిశలో బలం ప్రయోగించబడితే దాని వేగం పెరుగుతుంది. ప్రయాణిస్తున్న దిశకు వ్యతిరేకంగా బలం ప్రయోగిస్తే దాని వేగం తగ్గుతుంది. తర్వాతది ఒక వస్తువు చలన దిశను మారుస్తుంది. అనగా క్రికెట్ ఆటలో ఒక దిశలో బౌలింగ్ చేస్తే వచ్చిన బంతిని బ్యాట్స్మెన్ తన బ్యాట్తో బలాన్ని ప్రయోగించి బంతి యొక్క దిశను మార్చడం జరుగుతుంది. చివరి చూసుకుంటే వస్తువు ఆకారంలో మార్పు తీసుకురావచ్చు. అనగా ఒక రబ్బర్ బంతిపై బలాన్ని ప్రయోగించి దాని ఆకారంలో మార్పుని మనం తీసుకురావచ్చు. దీని తర్వాత వీడియోలో బలాల రకాలు, దాని ప్రభావాలు తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సూచనలు, సలహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.